పుట్టలేదు. ఆయన పుట్టిన చోటు గురించి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఐ థింక్ నాకు తెలిసి దీని గురించిన చరిత్ర బైబిల్లో చాలా తక్కువగా ఉంది, కానీ బయట ఉన్నటువంటి చరిత్ర కూడా మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఆ పదాన్ని రాయించాడో నేను చాలా ఆలోచన చేసిన మాట. యేసు ప్రభు పుట్టిన స్థలము పశువుల పాక కాదు, ఒక సత్రములో యేసయ్య పుట్టాడు. ఆ సత్రం వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఈమె ముందు పెడతాను. రైట్, మీకు అర్థమయ్యే విధంలోనే ఒక హాఫ్ అన్ అవర్ చెప్తాను, ఒక అర్ధ గంట చెప్తాను, ఎక్కువసేపు తీసుకోలేండి. మీ కొరకు ప్రత్యేకమైన భోజనాలు కూడా సిద్ధం చేసాం. మళ్ళీ ఇంటికి పోయి ఏం వండుకుంటారులేండి, స్పెషల్ భోజనాలు కూడా చేయిస్తూ ఉన్నాం, కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదులేండి, త్వరగానే ముగించుకుంటాం. చదువుతాం చిన్న మాట. లూకాసు సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు. అరే లేచి తిరగద్దని చెప్పా మీ మందకి. తన తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. స్తోత్రం చెప్పండి ఒకసారి కొంచెం గట్టిగా. పండగ పూట కూడా ఇంత నీరసంగా చెప్తే ఎట్లాగ చెప్పండి, కొంచెం గట్టిగా. మంచిది ప్రియులారా, సర్వలోకానికి ప్రజా సంఖ్య ఒకటి రాయాలని కైసర్, ఆ దేశ అధిపతి, ఆయన పేరు ఔగుస్తు. చెప్పనేమిటి? ఔగుస్తు. సర్వలోకానికి ప్రజా సంఖ్య రాయాలి అంటే జనాభా లెక్క. అసలు మానవ పుట్టుక నుండి జనాభా లెక్కలు అనేవి ఎక్కడ చేయబడలేదు. యేసు ప్రభు పుట్టిన రోజు నుండే ప్రజా సంఖ్య అనేది ప్రారంభించబడింది. ఇది హిస్టారిక్, ఇది చరిత్ర. మనము 5 సంవత్సరాలకు ఒక్కసారి మన వైపు ప్రజా సంఖ్య రాస్తారు కదా, జనాభా సంఖ్య. ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పుట్టారా సచ్చారా, సచ్చిన వాళ్ళు ఎంతమంది, పుట్టిన వాళ్ళు ఎంతమంది, ఆడోళ్ళ మగోళ్ళు అయితే వాళ్ళు ఎంతమంది, ఒకవేళ ఆడోళ్ళు అయితే ఆడోళ్ళు ఎంతమంది ఉన్నారు, భార్యలు 2, 3, 4, 1, కూతుళ్ళు 3 పుట్టారా, ఇద్దరు కొడుకుల ఎంతమంది కొడుకులు, ఇంట్లో ఎంతమంది ఉంటారు. ఇది జనాభా సంఖ్య. ఇది మన ఇళ్ళ దగ్గరకు వచ్చి కనుక్కొని వెళతారు. కానీ ఆ రోజుల్లో యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రజా సంఖ్య ఏమండి ఎక్కడ రాస్తున్నారో ఆ ప్రాంతానికి దేశ నలుమూలల నుండి వారే వెళ్ళేవారు. వాస్తవానికి మన రోజుల్లో మన దగ్గరకు వస్తారు ప్రజాసంఖ్య కోసం, సర్వే కోసం. కానీ ఆ రోజుల్లో వారు ఎంతటి దూరంలో ఉన్నవారైనా ఆ ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేయించుకోవడానికి దేశ నలుమూలల నుండి వారు వెళ్ళిపోయేవాళ్ళు. ఇది ప్రియులారా బెత్లెహేములో నుండి యోసేపు కూడా ప్రజా సంఖ్యను రాయించుకోవడానికి వెళుతూ ఉన్నారు. వాస్తవానికి యెరూషలేములో ఆ యొక్క ప్రజా సంఖ్య అనేది ఏర్పాటు చేశారు. వీళ్ళు అప్పటికే యెరూషలేములో లేరు. వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే యేసు ప్రభు పుట్టక ముందు మరియమ్మ యోసేపులు గారు ఎక్కడున్నారంటే ఐగుప్తుకు వెళ్ళారు. ఎందుకు ఐగుప్తుకు వెళ్ళారంటే తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు యొద్దకు రావటానికి వచ్చే మార్గంలో సుమారుగా
సంవత్సరం రోజులు వాళ్ళు ప్రయాణం చేశారని చరిత్రకారులు చెబుతున్నారు. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, వేల కిలోమీటర్లు. అక్కడి నుంచి యేసు ప్రభు జన్మించినటువంటి స్థలానికి వారు రావటానికి సుమారుగా సంవత్సరం రోజులు పట్టిందని చెబుతున్నారు. వాళ్ళు వస్తూ ఏం తెచ్చారట? బంగారమును, సాంబ్రాణి. మరి మీరేం తెచ్చారు? వస్తూ మీరేం తెచ్చారు? క్రిస్మస్ అంటే ఏదో ఒకటి తీసుకురావాలి కదా. పాపం పాస్టర్ గారికి కొత్త బట్టలు కొనుక్కున్నాడు లేదో, పాపం ఈ సంవత్సరం కొత్త బట్టలు కట్టి అయ్యగారికి కొనిద్దాం, లేకపోతే వాళ్ళ పాపకన్నా కొనిద్దాం, లేకపోతే మందిరంలో ఏదో ఒకటి ప్రత్యేకమైన పండగ పూట కదా. ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానులు బంగారమే తీసుకొచ్చారు. మనకట్ట స్తోమత లేదు కదా, మనకంత స్థితి లేదు కదా, ఎంతో కొంత మందిరానికి తీసుకెళ్దాం. ఈరోజు పండగ కదా, ప్రత్యేకమైన అర్పణగా ఉంటుంది, ఎన్నో ఖర్చులు ఉంటాయి పాపం. ఏమండి తెచ్చారా? ఎవరైనా ఒక బంగారం మొక్కైనా తెచ్చారా? కమ్మైనా తెచ్చారా? అయితే ఓ 10 రూపాయలు కానుకేయడానికే 4-10 సార్లు ఆలోచిస్తాం. ఏమండి సరేలే, మీ కానుక ఎవడికి కావాలి. కానీ తూర్పు దేశపు జ్ఞానులు పాపం వాళ్ళు వస్తూ కానుకలు కూడా తీసుకుని వచ్చారు. పెట్టెలతో మోసుకొని మరో వచ్చారట. పెట్టెలు కూడా మోసుకొని వచ్చారు. అయితే బాగా వినండి, ఈ రోజుల్లో ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ రోజున మనం ఏం ఉపయోగిస్తాం? తెలియని ప్రాంతం అయితే వీలైతే మనుషులు ఎవరైనా ఉంటే అడిగెళ్తాం. మనుషులు ఎవరు లేకపోతే ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి నావిగేషన్ డైరెక్షన్స్ తీసుకుంటాం. నావిగేషన్ కదా, GPS డైరెక్షన్స్. ఆ రోజుల్లో నావిగేషన్ లేదు కదా. ఎట్లా వచ్చింటారు యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు అని అంటే నక్షత్రాన్ని బట్టి వాళ్ళు వచ్చారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అసలు నక్షత్రం ఎందుకు పుట్టిందో తెలుసా? నక్షత్రం ఎందుకు పుట్టిందంటే యేసయ్య కొరకు పుట్టింది. దేనికోసం పుట్టిందంటే అవండి జ్ఞానులను యేసు ప్రభు చెంతకు నడిపించటానికి పుట్టిన నక్షత్రం అది. వారు ఆ నక్షత్రమును చూచి ఏం చేశారట? అత్యానంద భరితులై వారు ప్రభు యొద్దకు రాగలిగారు. రోడ్ మ్యాప్ దొరికింది వాళ్ళకి. ఆ నక్షత్రమే వాళ్ళకి దారి చూపించిందట. ఏమండి మనం ఇంటికాడ నక్షత్రాలు పెడుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? నేను యేసయ్య యొద్దకు నడిపించే క్రైస్తవుని రాని అర్థం. నేను నా ఇంటికి ఇదిగో ఇంట్ల మీద నక్షత్రం ఎందుకు పెడుతున్నాను అంటే నేను ప్రభు యొద్దకు నడిపించేవాడిని, నేను మంచి చోటుకి నడిపించేవాడిని, జీవము కలిగిన చోటుకి నడిపించేవాడిని అని అర్థం. నడిపిస్తున్నావా? వచ్చేవాడిని కూడా ఇంకా పాడు చేస్తున్నావా? వీళ్ళు నక్షత్రాలు కాదు, మార్గాలను తప్పించేవాళ్ళు వీళ్ళు కొంతమంది. ప్రియులారా, తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని పట్టుకుని మొత్తానికి బెత్లెహేము దగ్గరికి వచ్చేసారు. బెత్లెహేము దగ్గరికి రాగానే వచ్చేసాం కదా, ఎక్కడో చోట ఉంటారులేనని నక్షత్రాన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు. సరాసరి ఎక్కడికి వెళ్ళారట? ఫస్ట్ హేరోదు దగ్గరికి వెళ్ళారు. అంతే. వారు హేరోదు దగ్గరికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిపోయి రాజును పట్టుకొని యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడని అడగటం, ఆ రాజ కోటలు అంతా కలవరం ఉండిపోయింది. చూడండి, ఇప్పుడు మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరండి? కదా. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారండి, కాస్త మాట్లాడాలి, ఆయన చూడాలండి అని అంటే ఎట్టుంటుంది? ఎవరు ముందుగానే కాస్త బీపీ ఎక్కువ కదా మనిషికి, బీపీ పేషెంట్ కాస్త బీపీ పెరిగి అంటాడు, ఏయ్ ఎవర్రా నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను ముఖ్యమంత్రి ఎక్కడ నన్ను అడుగుతావేంట్రా? 6 అడుగుల మనిషిని కళ్ళ కనబడట్లేదట. రే అక్కడ ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి తప్పిపోయి వచ్చినట్టున్నాడు, ఇంక తీసుకెళ్ళి ముందు ఆ పిచ్చి ఆసుపత్రిలో ఏంట్రా అంటాడు కదా. సేమ్ అలాగే ఉంటుంది అక్కడ సన్నివేశం. తూర్పు దేశపు జ్ఞానులు సరాసరి ఎక్కడికి ప్రభు దగ్గరికి వెళ్ళాల్సింది పోయి చిన్న మిస్టేక్ అయింది. మార్గం తిరిగి కొంచెం అడ్రస్ మారిందనమాట, రూటు మారింది. రూటు మారేసరికి డైరెక్ట్గా ఎటెళ్ళారు? నక్కంట వాడు ఆ పనికి మాలాడు దగ్గరికి వెళ్ళాడు. ఆడి దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా? మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చి తిని
మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అదే ఊరి దగ్గరికి వచ్చిన తర్వాత నక్షత్రం ఎందుకు లేని వదిలిపెట్టాం. కొంతమంది భక్తి జీవితం అంతే. ఒక భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత ఏమండి ఆ భక్తిలోనికి నడిపించిన సేవకుడు వద్దనుకుంటాం కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే నక్షత్రాలు సేవకులతో పోల్చబడింది కదా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తామన్నమాట. ఆ 7 నక్షత్రాలు సంఘపు యొక్క దూతలు అని వాక్యం చెబుతుంది. ఏమండి బెత్లెహేము దగ్గరకు వచ్చేసినాం. యేసు ప్రభు ఉన్నటువంటి పట్టణానికి వచ్చేసి ఆ దగ్గరకు వచ్చిన తర్వాత నక్షత్రం వద్దనుకున్నారు. ఈ రోజున సేవకులు వద్దనుకుని పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దీనికి కూడా సేవకుడు అవసరమేనా? దీనికి కూడా మా పాస్టర్ గారు అవసరమా అని చెప్పి ఒక భక్తిలో ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత, ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత ఇంకా సేవకుడు ఎందుకులే అవసరం లేదు పక్కన పడేస్తారు. ఎట్లనే ఒకసారి ఒక చోట ఒక తల్లిగారు ఏమండి ఇంటికి స్లాబ్ వేసుకుంటూ ఉన్నారు. స్లాబ్ వేసుకుంటూ ఉంటే ఎవరి పిలిచారు. వేరే చోట జరిగిన చిన్న సంఘటన. ఆ పాస్టర్ గారికి పాపం సమయానికి కుదరక వెళ్ళలేదట. వెళ్ళకపోగా ఆమె మూతంతా మార్చుకొని, ఏంటయ్యా ఈరోజు రమ్మంటే రాలేదు, సరేలే ఇంకా మీరేనా, నాకు కూడా ప్రార్థన వచ్చలేని చెప్పేసి పోయి స్లాబ్కు నూనె పోసి మళ్ళీ ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుంది. మొత్తానికి స్లాబ్ అంతా బాగానే జరిగింది. మంచి సిమెంట్ వాడింది. ఏమైందో సంవత్సరం దొరకసరికి ఏమండి ఆ వర్షాలకు వానలకి పెద్ద వర్షం గురిచేసరికి మొత్తం ఆ పెచ్చులు ఊడిపోయి అలా పడిపోయింది. ఇంట్లో ఉన్న జనాలందరూ చచ్చిపోయారు దెబ్బకి. చూసారా? సేవకుడు ఎందుకులే అని పక్కన పెడితే జరిగే ప్రమాదాలు ఇలా ఉంటాయి. జరిగిన విషయాలు ఇవన్నీ. నక్షత్రాన్ని పక్కన పెట్టారు. ఎటెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా అని అడిగారు. అదేంటి, నేనే కదా రాజును? ఒరే మంత్రి, నేనే కదా రాజుని. ఒరే మంత్రే, రాజు ఎవర్రా? వీళ్ళు నా దగ్గరకు వచ్చి నా మొహం పట్టుకుని రాజు ఎవరు నన్ను అడుగుతున్నారేమిటి వీళ్ళు? ఒక్కసారిగా ఆ స్థలములో, ఆ కోటలో, ఆ రాజ్య సన్నిధిలో కలవరంతో నిండిపోయిందట. కలవరం, జనాలందరూ కలవరం అయిపోయారు. సరేలే కానీ బాబు మీరు కాస్త పక్కన ఉండండి, కాస్త పక్కన మళ్ళీ రాపండి అని హేరోదు రాజు దగ్గర ఉన్నటువంటి జ్ఞానులను, తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానులను పిలిపించి, ప్రధాన యాజకులను పిలిపించి, కాదు యూదులకు నిజంగా రాజు ఎక్కడ పుడతాడు, మెస్సయ్య అనబడిన ఎక్కడ వచ్చాడు అంటే వాళ్ళందరూ అప్పుడు చదివి చూస్తే నిజంగానండి బెత్లెహేములోనే రాజు పుడతాడట, మెస్సయ్య వస్తాడట. బెత్లెహేమా, రాజు పరిపాలించే రాజు, అధిపతి నీలో నుండి వస్తాడు. నువ్వు అల్పమైన దానవు కాదు, నువ్వు స్వల్పమైనటువంటి వాడువు కాదు, పట్టణములలో దేనికి తీసిపోయిన దానవు నువ్వు కావు, నిన్ను పరిపాలించే అధిపతి నీలో నుండి రాబోతున్నాడు అని చెప్పారు. అయ్యో బాబాయ్ నిజంగానా? అయితే నిజంగా పుట్టినట్టే ఉన్నాడు అరే అని సైనికులందరూ పిలిపించి 2 సంవత్సరాల పిల్లలు లోపు, 2 సంవత్సరాల వయస్సు లోపు కలిగినటువంటి పిల్లలందరినీ వెనక ముందు చూడకుండా, కనికరం లేకుండా, దయాదాక్ష్యం లేకుండా అందరినీ చంపించేసేయండి అని అన్నారు. యేసు ప్రభు పుట్టిన ఆ దినమున, ఆ రోజుల్లో, ఈ రోజున మనకు సంతోషం, కానీ ఆ రోజుల్లో ఒక భాగం, ఒక పట్టణం అంతా కూడా ఏమండి తల్లుల రొమ్ములు ఏమండి పగిలిపోయేలా ఏడ్చారండి ఆ రోజుల్లో. మనమేమో సంతోషంతో ఉంటున్నాం, కానీ ఆ రోజుల్లో ఆ దినమున రొమ్ములు బాదుకొని కొంతమందికి ఏమంటే కొన్ని వేల మంది తల్లులు కడుపున పుట్టించుకున్నటువంటి తమ కొడుకులను, బిడ్డలను ఏమంటే తమ కళ్ళ ముందే గొంతు నొలిమి చంపుతుంటే, కాళ్ళతో తొక్కి చంపుతుంటే తల్లుల కడుపు కోత ఎంత పెళ్ళుబిక్కిపోయి ఉంటుందో కదా. అందుకే అప్పుడు దేవుని దూత గబ్రియలు దేవదూత మరలా యోసేపుకు ప్రత్యక్షమై, బాబు నువ్వు ఇక్కడ ఉండొద్దు నాయనా, మీరు ఐగుప్తులోనికి వెళ్ళండి, నేను పిలుస్తాను, నేను చెప్తాను, మీరు ఐగుప్తులోనికి వెళ్ళండి, నేను నా కుమారుని నేను మిమ్మల్ని ఆ రోజు నేను మరలా పిలుస్తాను, అప్పుడు మీరు మరలా వద్దు ఈ పట్టణానికి అని చెబితే తక్షణమే వారు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఐగుప్తులోనికి వారు వెళ్ళారు. ఐగుప్తులోని నా కుమారుణ్ణి నేను పిలిపించుతానన్న ప్రవచనం ఆ చోట నెరవేర్చబడింది. చూడండి, యేసు ప్రభు విషయంలో ఆయన జన్మిస్తాడని ఎవరి నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు మొత్తం 310.
బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు మొత్తము 310 ప్రవచనాలు యేసు ప్రభు గురించి రాయబడ్డాయి. యేసు ప్రభు జన్మను గురించి రాయబడ్డాయి. ఆ 310 ప్రవచనాలు యేసు ప్రభు విషయంలో నెరవేర్చబడ్డాయి ఆ దినమున. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. ఐగుప్తులోనికి వారు వెళ్ళారు. ఈలోగా ప్రజా సంఖ్య ఒకటి రాయాలని ఏర్పాటు చేశారట. యేసుప్రభు అప్పటికి ఇంకా జన్మించలేదు. జన్మించడానికి కాస్త నెలలు నిండుతున్నాయి అప్పుడే మరియమ్మకు. పుట్టేశాడేమోనని హేరోదు ముందుగానే పిల్లలందరూ చంపించేశాడు. ఇప్పుడు నిండు గర్భవతిగా ఉంది మరియమ్మ. ఐగుప్తులోనికి వారు వెళ్ళారు. యెరూషలేములోనికి మరలా రావాలి. నిండు గర్భిణిగా అక్కడి నుండి ఇక్కడికి రావాలంటే ఎంత ప్రయాసంగా ఉంటుంది, ఎంత వేదనకరంగా ఉంటుంది. ప్రియులారా, నడక ప్రయాణం. వాహనాలు కూడా పెద్దగా లేని ఆ రోజులు అవి. ప్రయాణానికి కూడా అవకాశం లేని, సదుపాయములు లేని రోజులు అవి. సరైన మార్గాలు లేనటువంటి రోజులు అవి. ప్రజాసంఖ్య ఒకటి రాయవలనని ఒక ఆజ్ఞ బయలుదేరినప్పుడు అప్పుడు యోసేపు ఐగుప్తులో నుంచి ప్రయాణమై యెరూషలేములో జరుగుతున్నటువంటి ఆ సంఖ్య, తన పేరు, తన కుటుంబ సభ్యుల పేరును రాయించుకోవడానికి యెరూషలేం పట్టణానికి వచ్చాడట. యెరూషలేము పట్టణమునకు రాగానే అప్పటికే మరియమ్మ గారికి నెలలు నిండిపోయాయి. 9 నెలల మాసం నిండిపోయింది. 9 నెలల మాసం నిండిపోతే అప్పుడే ఇక నొప్పులు రావటం ప్రారంభించాయి. అయ్యో, దగ్గరలో ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఏ ఆసుపత్రికని తీసుకెళ్ళాలి, ఏ చోటుకని తీసుకెళ్ళాలి, ఏ ప్రాంతానికని తీసుకెళ్ళాలి. అయ్యో, ఇప్పుడు నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. ఏ ప్రాంతానికి, అయ్యో ఇళ్ళకి, ఏ ఇంట్లోకి తీసుకెళ్ళాలి, ఏ ఇంట్లోకి వెళ్ళినా వద్దు అంటున్నారట. ఏ ఇంట్లోకి వెళ్ళినా ఏమండి వద్దా, మా ఇంట్లోకి రావద్దు అని అంటున్నారట. వారికి స్థలం లేదు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి చోటు లేదు. అప్పుడు ఏమండి వారట అక్కడే దగ్గరలో ఒక సత్రం కనపడుతుంది. ఆ బెత్లెహేం ఊర్లోనే ఏమంటే ఆ పట్టణమునకు సమీపంలోనే ఒక సత్రము కనబడితే ఆ సత్రములోనికి వెళ్ళంగానే ఏమండి మరియమ్మట యేసు ప్రభుని కనేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరియమ్మ యేసు ప్రభును ఆ సత్రములో కనిన తర్వాత వాక్యం చెబుతుంది, సత్రముల వారికి స్థలము లేనుందరు. కనింది ఎక్కడ? అందరూ చెప్పండి, కనింది ఎక్కడ? యేసు ప్రభు పుట్టింది ఎక్కడ? యేసు ప్రభు సత్రములో పుట్టిన తర్వాత పాపం స్థలము లేనందున, స్థలము లేదట సత్రములో. స్థలము లేనందున తీసుకెళ్ళి ఎక్కడ వరకు పెట్టారట? పశువుల తొట్టండి. అసలు ఆ పశువుల తొట్టెలు ఏం పెడతారు చెప్పండి? ఎక్కువగా నీళ్ళే కదా, గడ్డో లేకపోతే నీరు. అలాంటి పశువుల తొట్టిలో యేసయ్యను పడుకోబెట్టారట. దేవునికి స్తోత్రం చెప్పండి. అది పశువుల తొట్టి ఏదో కానీ మనం కూడా పశువు ప్రాయులమనే వాక్యం చెబుతుంది కదా. ఏమండి, యేసయ్యను పరుండబెట్టిన ఒక పశువుల తొట్టిగా నేను మారుదుముగాక, నీవు నేను ఆ తొట్టిగా మారుదుముగాక. స్థలమే లేని, ఎక్కడ చూసిన స్థలం లేదు యేసయ్యకు. పశువుల తొట్టే స్థలంగా మారింది. ఆ పశువుల తొట్టిగా నేను మారగలిగితే ఏమండి అదే గొప్ప ధన్యత మన బ్రతుక్కి. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, సత్రములోనే ఎందుకని యేసు ప్రభుల వారు పుట్టారు. సుమారుగా చాలా విషయం ఇది, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ఈ సత్రం అక్కడికి ఎలా వచ్చింది అది మనకు కావాలి. ఈ సత్రం అనేది ఎలా వచ్చింది? అసలు ఈ బెత్లెహేము పట్టణంలో ఆ సత్రం ఎలా ఏర్పరచబడింది? సత్రం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మన ఊర్లో కూడా చుట్టూలో సత్రాలు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి కదా, పాతబడ్డ సత్రాలు. సత్రాలు దేనికి ఉపయోగించేవాళ్ళు అప్పుడు అంటే ఏమండి, అప్పుడు బస్సు ప్రయాణాలు, వాహన సదుపాయాలు లేవు. కాలినడక ప్రయాణమే ఎక్కువగా ఉండేది. వీళ్ళందరూ రాజులు ఏమంటే మంత్రులు, వీళ్ళు మాత్రమే, సైనికులు మాత్రమే గుర్రాల మీద, రథాల మీద వెళ్ళిపోయేవాళ్ళు. మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాలినడకతోనే ప్రయాణం. అది ఎంతటి దూర ప్రయాణం అనే కాలినడకతోనే ప్రయాణం చేసేవాళ్ళు. అందుకని వారికి అలసట రాకుండా ఏమండి దాన్ని ఏమంటారంటే ధర్మసత్రం అని అంటారు.
ఫ్రీగా పడుకోవటానికి, నిద్రపోవటానికి, విశ్రాంతి తీసుకోవడానికి మార్గ మధ్యలో ఏర్పాటు చేసేవాళ్ళు సత్రాన్ని. అయితే గమనించండి, అది ఆ సత్రం అనేది మధ్యలో ఏర్పాటు చేయబడిన సత్రం కాదు. ఎవడో కట్టినటువంటి మధ్యలో ఈ సత్రాల కోసమేనని, రెస్ట్ తీసుకోవడానికేనని ఏర్పాటు చేసినటువంటి సత్రాలు ఎంత మాత్రం కాదు అది. మరి ఏం సత్రం అది? మీకు క్వశ్చన్ తెలుసా? అసలు ఆ సత్రానికి మెయిన్ ఓనర్ ఎవరో తెలుసా మీకు? ఆ సత్రం యొక్క మెయిన్ ఓనర్ ఎవరేనంటే యేసు ప్రభువే ఓనర్. హల్లెలూయా. యేసు ప్రభువే దానికి మెయిన్ ఓనర్. దాని అసలైన యజమాని, ఆ సత్రానికి అసలైన యజమాని యేసు ప్రభువే. కానీ అసలైన యజమానికి ఏం లేదు చెప్పండి అక్కడ. ఎట్టెట్ట యజమాని అన్నానంటే, ఇక చరిత్ర చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఋతు గ్రంథంలో మనము ఎక్కువగా ఇద్దరు వ్యక్తులు మనకు ముగ్గురు వ్యక్తులు ఎక్కువగా ప్రత్యేకంగా కనబడతారు. వాళ్ళు నయోమి, ఋతు, తర్వాత బోయాజు. ఈ బోయాజు ఏ ఊరుకు సంబంధించిన వాడంటే బెత్లెహేము పట్టణస్థుడు. మీరు అలా జాగ్రత్తగా వింటూ ఉండండి. ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. అతడు బోయాజు అనబడినటువంటి వ్యక్తి బెత్లెహేము పట్టణస్థుడు. బెత్లెహేములో ఆయనకు సొంత పొలం అనేది ఒకటి ఉంది. కొన్ని 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 వందల ఎకరాలు ఉండొచ్చేమో బహుశా. కాకపోతే ఆ బెత్లెహేము పట్టణంలో అతను మంచి ధనవంతుడు, మంచి ఆస్తి ఐశ్వర్యం కలిగిన వాడు. అంత మాత్రం కాదు, భయభక్తులు కూడా కలిగిన వాడు. ఈ బోయాజుకు వివాహం కాలేదు. యవనస్తుడే, కానీ నీతిమంతుడు యవనస్తుడు, పరిశుద్ధతను కాపాడుకునే యవనస్తుడు. తన ఎందుకు ఆడవాళ్ళు చాలామంది పని వాళ్ళు వస్తున్నారు, కానీ ఏనాడు కూడా పని వాళ్ళను ఏమండి పనికి మాలిన చూపుతో, నీచ దృష్టితో చూసిన వాడు కాదు. పనోళ్ళు ఏమండి తన పొలంలోనికి పని చేయడానికి వస్తే ఏమండి అంటాడు, యెహోవా మీకు క్షేమము కలుగ చేయనుగాక అని అంటాడు. అంతటి భక్తి కలిగినటువంటి వాడు ఈ యొక్క బోయాజు. ప్రియులారా, ఈ బోయాజు మంచి పొలం కలిగిన వాడు, ఆస్తి ఐశ్వర్యం కలిగిన వాడు, నీతిమంతుడు, భక్తి కలిగిన వాడు. దేవుని యందు భక్తిని సంపూర్ణం చేసుకుంటూ సాగిపోతున్న ఒక మంచివాడు. మనకు తెలుసు ఈ బోయాజు ఎవరిని వివాహం చేసుకున్నాడు? రూతును. అసలు రూతు ఎవరు? ఒక మోయాబీయురాలు, అన్య దేశములో ఉన్నటువంటి అమ్మాయి. ఏమండి, ఈ నయోమి వీళ్ళ భర్త ఎల్కానా వీళ్ళిద్దరు కలిసి బెత్లెహేములో కరువు వచ్చిందంటే మోయాబు దేశానికి వెళ్ళారు. ఇద్దరు కొడుకు వాళ్ళకి అప్పటికే. ఆ మోయాబు దేశంలోనే ఓర్పా, రూత్ అనబడినటువంటి ఇద్దరు ఏమంటే అమ్మాయిలకు, వాళ్ళ ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసింది నయోమి. పెళ్లి చేయటమే అదే సంవత్సరంలోనే వాళ్ళ భర్త చచ్చిపోయాడు, వాళ్ళిద్దరు కొడుకులు చచ్చిపోయారు. ఇంకా ఎవరు లేరు, కోడలు తప్ప. వార్ప ఏమండి వాళ్ళ అత్తగారు అయిన నయోమి గారు అంటారు, అమ్మాయి కోడల్లారా, నా దగ్గర ఎంతకాలం ఉంటారు? నేను ముసల్దాన్ని, నాకు మరలా పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. కాబట్టి నా దగ్గర మీరు ఉన్నంతకాలం మీకు ఇబ్బంది కలుగుతుంది. మీరు వెళ్ళండి అమ్మాయి, మీరు వెళ్ళిపోండి, మీరు మీ తండ్రుల ఇంటికి వెళ్ళిపోండి, మరలా మీరు వివాహం చేసుకుని సంతోషంగా ఉండండి, నాతో ఉన్నంతకాలం మీకు ఇబ్బంది అమ్మా అని మంచి మాట చెప్పింది ఓ బాధ్యత కలిగిన అత్త. అయ్యో బాబోయ్, సరేలే అత్త, టయానికి మాత్రలు వేసుకుంటావు, నువ్వు అసలే నీకు షుగర్ ఎక్కువ, బీపీ ఎక్కువ, అన్నీ ఎక్కువే నీకు, టయానికి బీపీ మాత్రలు వేసుకో, షుగర్ మాత్రలు వేసుకో అని చెప్పి దొంగ ముద్దు పెట్టి అంతకుముందే బట్టలని సర్ది పెట్టుకుంది ఓర్పు లేనిది. పేరులోనే ఉందిగా, ఓర్పు లేని ఓర్ప. ఏమంటే ముందుగానే ప్లానింగ్తో బట్టలు ముందుగానే సర్ది పెట్టుకున్నట్టుంది. అత్త ఎప్పుడెప్పుడు అంటుందా అనే మాట కోసం ఎదురు చూసింది. ఆ మాట అనటంతోనే వెంటనే తుర్రమని ఏమండి ఆ పావురం ఎగిరైపోయింది దెబ్బకి. అలానికి ఫోన్ చేసి, నానా వచ్చేస్తున్నాడే అని చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకొకటికి ఎవడైనా పెళ్లి చేయి, మరి మాంసాన్ని చూడా. మొత్తానికి ఓర్ప తన తండ్రి ఇంటికి మరల మోయాబు దేశానికే వెళ్ళిపోయింది. రూతు కదలట్లా మెదలట్లా గుమ్మం దగ్గర అలా కూర్చొని ఉంది.
ఆ ముసలిదాన్ని ఇంక అట్లనే చూస్తుంది. ఏ అంటే అట్ట చూస్తున్నావు, ఏం పోవా నువ్వు, పోవే అంటే నువ్వు అంటే ఊరిక నేడికి పోతా. నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేసిన రోజే ఆ చర్చిలో తీసుకెళ్ళి పెళ్లి చేసావా? ఆ పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? ఆ పాస్టర్ గారు ఏమన్నాడు అంటే 45వ కీర్తన చదివించాడు. కుమారి అంటే నన్నేగా, ఆలకించుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మర్చిపో అన్నాడు. మర్చిపోయాను మరి దెబ్బకు. అడ్రస్ మారింది కదా, నాది ఎందుకు అవుతుందా ఇల్లు? ఎప్పుడైతే ఆ గుమ్మం దాటి వచ్చానో, అత్త ఇదిగా ఇది నీళ్ళు అనుకుంటున్నాను, కాదు కదా నాది ఇది ఇల్లు, నేను నీ దాననత్త. అయ్యో బాబాయ్, నీ దేవుడు ఎవరు నాకు అర్థమయ్యింది, నీ దేవుడు సర్వమును కలిగజేసిన వాడు నాకు అర్థమయ్యింది. నీవు నాకు పరిచయం చేసిన దేవుడు, నీ యొద్దకు వచ్చిన తర్వాత నీవు ఆరాధించే దేవుడు ఎవరని నేను తెలుసుకున్నప్పుడు, ఇదిగా ఆయన మనసును సృష్టించిన వాడని, నన్ను కలగజేసిన వాడని, ఇదిగా ఆయన నీలో నాలో జీవమును పోసిన దేవుడని, భూమి మీద ప్రతి మానవుని కలగజేసిన దేవుడు ఆయనని, ఆకాశమును భూమిని కలగజేసిన ఏకైక సుచరిత్ర కలిగిన దేవుడు ఆయనేనని నేను తెలుసుకున్నాను. అత్త ఉడక పొమ్మంటే మళ్ళీ ఆడికి పోతానే. నేను ఇంత దేవుని తెలుసుకున్న తర్వాత, నీ దగ్గర ఇంత భక్తి చేసుకున్న తర్వాత, నీ దగ్గర ఇంత ప్రార్థన నేర్చుకున్న తర్వాత, ఇంత ఆత్మీయత నేర్చుకున్న తర్వాత, నిజ దేవుడు ఎవరు నాకు తెలిసిన తర్వాత, భక్తిని విడిచిపెట్టి మంత్రం విడిచిపెట్టి సేవకుని విడిచిపెట్టి నిన్ను విడిచిపెట్టి నేను అట్ట పోతాను అనుకున్నావే ముసల్దాను. నేను ఎంత మాట్లాడావు నువ్వు? మాట్లాడవచ్చా నువ్వు? నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడ మరణించదువో నేను ఎక్కడ మరణించదును. నువ్వు ఏం భాష మాట్లాడతావో, తురకం మాట్లాడతావా, హిందీ మాట్లాడతావా, మలయాళం మాట్లాడతావా, అదే భాష నేర్చుకుని అదే నా భాష అనుకుని స్థిరపరచుకుంటాను. నీ గుమ్మమే నా గుమ్మం, నీ ఇల్లే నా ఇల్లు, నీ పచ్చడే నా పచ్చడి, నీ కాంచడే నా కాంచడి, నీ మంచం నా మంచం, నీ ₹1,00,000 నా ₹1,00,000. అయ్యో బాబు, మాం చేసి పెట్టేవి కదే అత్తా. మరణము తప్ప. దేవునికి స్తోత్రం. ఇక రూతు తనతో ఉండాలని మనసు నిశ్చయం చేసుకున్నట్టుంది అని తన అత్తైన నోయమి స్థిరపరచుకొని మరలా బెత్లెహేమును దేవుడు దర్శించాడని, కరువు పోయి సమృద్ధిగా ఉన్నారని తెలుసుకొని బెత్లెహేం పట్టణానికి వచ్చింది. యవన కాలంలో ఉంది కదా అమ్మాయి, మరి బాధ్యత కలిగిన తల్లి అత్త అంటే అంత ప్రేమ కలిగినది కదా, మరి అమ్మాయికి సరైనటువంటి అబ్బాయిని ఎవరినైనా చూద్దాం. ఆ రోజుల్లో ఎవరైనా చచ్చిపోతే, ఇంట్లో కొడుకులు మరణిస్తే, వాళ్ళ కోడళ్ళు ఉంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి చేసేటోళ్ళు కాదు. వాళ్ళకు వరసైనటువంటి వాళ్ళు బంధువులలో ఎవరైనా ఉంటే వాళ్ళ బంధువులకే ఇచ్చి చేసేటువంటి వారు. ఎందుకంటే లేవియా కాండములో ఒక చోట రాయబడింది ఏమిటంటే, ఇశ్రాయేలీయుల గోత్రము ఇంకొక గోత్రములోనికి, ఇశ్రాయేలీయుల స్వాస్యము ఇంకొక గోత్రములోనికి, ఇంకొక ప్రజలలోనికి వెళ్ళకూడదని ఒక ఆజ్ఞ ఉన్నదన్నమాట. అవన్నీ చూపించడానికి సమయం లేదు, దాటుకుంటూ వెళ్తున్నాను. స్వాస్యము మరొక చోటుకి వెళ్ళకూడదని దేవుడు నియమించిన కట్టడ. అందుకని వాళ్ళ బంధువుల్లోనే, అమ్మాయి నీకు ఒక మంచి అబ్బాయిని చూసే వరకు నమ్మకంగా ఉండుమా అని చెప్పి, తనకు సమీప బంధువుడైన బోయాజు పొలం ఒకటి ఉంటే, అమ్మా ఇదిగో ఈ ఊర్లో మా వాడు ఒకడు ఉన్నాడు, మా ఆయనకు సంబంధించిన ఒక ఆయన ఉన్నాడు కాబట్టి చాలా మంచోడు అమ్మాయి, అతనికి ఒక పొలం ఉంది, ఆయనకు తినడానికి తిండి లేదు గింజ లేదు, కాబట్టి పనికి పోయిరాపో, అతనికి ఒక పొలం ఉంది, పనికి వెళ్ళరాపోమ్మా అని చెప్తే, పాప అమ్మాయి అత్త చెప్పింది కదా అని చెప్పి అని కోడలు రోజు అక్కడ పొలములో పరిగెను ఏరుకోవడానికట వెళ్ళటానికి ఇష్టపడింది. వెంటనే ఆ పొలంలో వెళ్ళింది. ఏమండి అక్కడ ఏరుకుంటూ ఉంది, ఆ పరిగెను ఏరుకుంటూ ఉంది. ఈలోగా బోయాజు రూతమ్మను చూశాడు. ఒక పనోని పిలిచి అడిగాడు, ఒరే ఉదయ్, ఈ అమ్మాయిని ఎక్కడ చూడలేదు కదరా, ఎప్పుడు చూడలేదు, ఎవరి అమ్మాయి? మన గ్రామస్తురాల అమ్మాయి కూడా అమ్మాయిలు అక్కడ కనబడట్లేదే, ఎవర్రా అమ్మాయి అంటే ఆడు మొత్తం చరిత్ర మొత్తం చెప్పాడు.
ఈడెట్టెట్ట తెలుసుకున్నాడు, ఈడ ముందుగానే కన్నేసినట్టున్నాడు అమ్మాయి మీద. డాడీ మొత్తం అడ్రస్ మొత్తం లాగేసి, చరిత్ర మొత్తం లాగేసాడు ఈడు. ఏమండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ అక్కడ వంట దగ్గర చాలామంది ఉన్నారట. మధ్యలో ఎత్తబడి మందంత లోపలికి వచ్చేయండి, మధ్యలో రావాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే ఆలకించండి, జాగ్రత్తగా ఆలకించండి. ఎక్కడున్నావు? ఏం చెప్తున్నాను? పనివాడిని అడిగితే వాడు మొత్తం చెప్పాడు. అయ్యా ఈ అమ్మాయి రూతు అండి, మా సొంత ఊరు వచ్చేసి మోయాబు దేశం, వీళ్ళు అన్యులు. అయితే వీళ్ళు మరి నయోమి మన నయోమి ఉంది కదా, నయోమి అక్క ఉంది కదా, అటు పోయిందట. మనకు కరువు వస్తే మనమంతా ఎక్కడ ఉంది, ఆ మాత్రం మొత్తం మూటెమ్మలు సర్దుకుని పోయింది. నష్టమైంది, కష్టం వచ్చేసింది, భర్తను కోల్పోయింది, పిల్లల్ని కోల్పోయింది, కొడుకులు కోల్పోయింది, ఒక కోడలు విడిచిపెట్టిపోయింది. ఈ అమ్మాయి మాత్రమేనండి ఈ మొసల్దాన్ని అంటుకొని కూర్చుందండి, కష్టంలో నిలబడింది, ఒంటరితనంలో నిలబడిన అమ్మాయి అండి అని చెప్తే, ఏమంటే బోయాజు వెంటనే అమ్మాయి ప్రవర్తన విషయంలో ఒక క్లారిటీ వచ్చిందమ్మో, చాలా మంచి అమ్మాయి ఉన్నట్టుందే, చాలా జాగ్రత్త పరురాలు, నెమ్మది పరులాగా అనిపిస్తూ ఉంది, మంచి ఎలా పడితే అలా తిరిగి అమ్మాయిలాగా కనబడట్లేదని ఆలోచించుకొని తన పనివాడితో చెప్పాడట, అదిగా అమ్మాయితో చెప్పు, ఇదిగా వేరే ఒక పొలంలోనికి ఏరుకోవటానికి ఇంకా వెళ్ళొద్దు, ఇదిగో ఈ పొలంలోని స్థిరంగా ఉండు, ఈ పొలంలో నిలకడగా ఉండు, ఈ నీ పనికత్తల యోధనే నిలకడగా ఉండమ్మాయి, ప్రభు నీకు సహాయం చేస్తాడని చెప్తా అంటాడు. సర్వశక్తుని యొక్క రెక్కల నీడకు నువ్వు వచ్చావు, నీవు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చును. అందరు గుర్తుపెట్టుకుని మాట ఏమిటి? నువ్వు చేసిన దానికి ఆయన నీకు రిటర్న్ ఇస్తాడు. నువ్వు ఏం చేసావు అది నీకు ప్రతిఫలం వచ్చింది. నీ అత్తగారికి నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి నీ విషయంలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. పక్కనోడి బాధలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు బాధ కలిగినప్పుడు నీ బాధలలో కూడా ఎవరినొకరు దేవుడు నియమిస్తాడా. మనుషులకు తోడుగా ఉన్నావు కాబట్టి నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఎవడో ఒక మనుషుడు నీకు ఆదుకుంటాడు. ఆ మేలెట్టుపోతు తల్లి, సర్వశక్తుని యొక్క రెక్కల నీడకు నువ్వు వచ్చావు కాబట్టి ఆయన నీకు శ్రేష్టమైన బహుమానం ఇస్తాడు. నువ్వు చేసిన దానికైనా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ విషయాలన్నీ పోయి సాయంకాలం పని అయిన తర్వాత వాళ్ళ అత్తకు పోయి చెప్పిందా, అత్త నాతో ఒక ఆయన మాట అన్నాడే, చాలా మంచి అమ్మాయి. ఏమండి, విషయాలన్నీ అత్త దగ్గరకు వచ్చి అత్తకు చెప్తుంది. కొంతమంది చెప్పరు. ఎవడేమన్నాడు, అమ్మా నీవు భలే అందంగా ఉన్నామ్మా నువ్వు అని ఎవడన్నా అంటే అని అది అట్లా దాచుకుంటారే కానీ, ఏమండి ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారో లేకపోతే పెద్దోళ్ళు వాళ్ళకి చెప్పే బుద్ధి ఉండదు. ఏమండి చెప్తే ఆడి బుద్ధి ఎలాంటిదో ఈ పెద్దోళ్ళు చెప్తారుగా, ఏ ఉద్దేశంతో వాడు అన్నాడు, ఏ ఆలోచనతో అన్నాడు వాళ్ళు చెప్తారు. కొంతమంది ఏం చెప్పరు. అన్ని సీక్రెట్ మీటింగ్ అనమాట, సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంటారు. రూతు వెంటనే వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళమ్మా, నేను వెళ్ళిన ఆ యజమానుడు నాతో ఈ మాట మాట్లాడాడంటే వెంటనే రూతు నయోమి గారు వాళ్ళ అత్తగారు అట్టరమ్మా, ఇక నువ్వు ఆ పొలంలోకి వెళ్ళు, ఇక ఏ పొలంలోకి వెళ్ళొద్దు, ఆ పని వాళ్ళ దగ్గర ఉండు, అక్కడే సహవాసం చేయి, అక్కడే పరిగెడేరుకో, ఎంత ఇస్తే అంత తీసుకో, ఎక్కువ ఆశించద్దు, అక్కడ నమ్మకంగా ఉండమ్మా అని చెప్తే మొత్తానికి అత్తమాట విని నమ్మకంగా వెళుతూ ఉంది. ఈలోగా ఏమండి తన స్థితిగతిని తెలియపరచడానికి తన అత్తగారు తన కోడల చేత ఒక చిన్న సందర్భం ద్వారా తన బంధువు అయిన బోయాజుకు తెలియచేద్దామని మొత్తానికి రూతు ద్వారా తన అత్త నయోమి బోయాజుకు, అమ్మా అయ్యా ఇదిగో మా సమస్య ఇది, మరి మేము పలానా ఇబ్బందులు ఉన్నాం, మరి అమ్మాయి చూస్తేనేమో యవ్వన కాలంలో ఉంది, మరి సమీప బంధువుడు నువ్వు తప్ప ఎవడు లేరు, మరి నువ్వేమైనా అమ్మాయిని చేసుకుంటే వివాహం ఏమైనా చేసుకుంటావో లేదా కాస్త చూసుకో, అమ్మాయి అయితే చాలా మంచిది, చాలా గుణవంతురాలు, నమ్మకమైన నీ బుద్ధికి నీ స్వభావానికి తగ్గట్టు స్వభావం కలిగిన అమ్మాయి, నీకైతే బాగుంటుంది చూసుకోని అంటే ఆయన అంటాడు, అమ్మ నేను కొంచెం దూర బంధువుని ఇంకొకడు ఉన్నాడు, నాకంటే మీకు సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతాను, వాడు ఒప్పుకోకపోతే నేనే చేసుకుంటాను వివాహం అని అన్నాడు. ఆడితో మాట్లాడాడు. ఆడు
నాకు ఇష్టం లేదు అన్నాడు. ఎందుకు ఇష్టమవుతారు? మంచోళ్ళు ఎందుకు ఇష్టమవుతారు? తన్నేటోడు, గుద్దేటోడు, రోజుకి అన్నం పెట్టక, ఏమంటే సమయానికి అన్నం పెట్టక, ఏమంటే ఇంట్లో తల్లిదండ్రులు తరమేసేటోళ్ళు, ఏమంటే 4-5 కాపురాలు పెట్టేటోళ్ళు, ఏమంటే ఇంటికి 2 గుమ్మాలు ఉంటే 4 గుమ్మాలు పెట్టేటోళ్ళే కావాలి వీళ్ళకి. అమ్మాయి మంచిది, గుణవంతురాలు, శ్రేష్టవంతులు, ప్రార్థన పురాలు, భక్తి పురాలు అంటే ఎందుకు చేసుకుంటారు? అందం కావాలి, సందం కావాలి, లావుగా ఉండాలి, కట్నం తేవాలి, కులం కావాలి, మతం కావాలి, అన్ని కలవాలి. అన్ని కలిస్తే కానీ అయ్యగారికి సెట్ కాదనమాట. వీడు మాత్రం ఏమండి రాత్రి చూసే పగలు కళ్ళకి వచ్చేటట్టు ఉంటాడు. వీడికి మాత్రం వీడికి వచ్చే అమ్మాయి మాత్రం కలగుండాలి, సూపర్గా ఉండాలి, ఏమండి తెల్లగుండాలి, ఎర్రగుండాలి, మామిడి పండులాగుండాలి, జామకాయలాగుండాలి, ఏమండి యాపిల్ కాయలాగుండాలి, అన్ని వీడు మాత్రం ఏమండి తులసి వనం గంజాయి మొక్కలాగా ఉంటాడు వీడు చూస్తే. సరే, ప్రసంగం పొడిగించబడతా ఉంది కదా, ఏం చేద్దాం మరి? పోతా ఉంది మరి. పగలటానికి సిద్ధంగా ఉన్న తిత్తి వలె ఉండదు నా హృదయం. ఏం చేద్దాం? పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తూ ఉంటాడు. సరే, త్వరగా అయిపోయిన ప్రయత్నం చేస్తాను. మొత్తానికి బోయజు రూతును వాడు వద్దన్నాడు, మనోడు వివాహం చేసుకున్నాడు. రూతమ్మను బోయజు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత మరి సపరేట్ కాపురం పెట్టాలిగా. పెట్టాలా వద్దా? సెపరేట్ అండి. ఏమండి రసిక ఉన్నాయో, రేపు మీ వాడికి పెళ్ళి వచ్చి కాపురం పెట్టనివా? సపరేట్గా ఆయనకి చేయనివా? చేస్తాం కదా. ఎవరి కనీస బాధ్యత అది. పైకి పంపించారో లేకపోతే ఇల్లు పైకి పోతారో తెలియాలి మళ్ళీ తర్వాత. పైన ఒక ఇల్లు ఉంది కదా, రేపు పెళ్ళైన తర్వాత వరదన్ని పైకి పంపించారా లేకపోతే ఇల్లు పైకి, అంటే ఇంటి పైకి ఇంకోటి ఏదో అనుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు తను ఒంటరిగా కాదు, ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. 2 అయ్యారు ఇప్పుడు, బోయజు, రూతు. తనకు పొలం ఉంది కదా, ఆ పొలంలోనే బోయాజు గారికి ఒక ఇల్లు కూడా ఉండేదట. ఇది చరిత్ర, బైబిల్లో లేదులే. ఇక తల ఎత్తి ఆలకించడానికి ఏముండవు, చరిత్రే ఉంటుంది ఇప్పటి నుంచి. ఇది చరిత్ర. బోయాజు గారికి పొలంలో అది వరకే ఒక ఇల్లు ఉండేది. కాకపోతే ఇప్పుడు కొంతగా పెళ్ళి అయింది కదా అయ్యగారికి. రూతమ్మకి అది 2వ పెళ్ళి, కానీ బోయాజుకి అది ఫస్ట్ పెళ్ళి, మొదటి పెళ్ళి, వివాహం. సరే, ఆలకించండి. అది వరకే ఇల్లు ఉంది, కాకపోతే ఇప్పుడు కొత్తగా సంసారం పెడుతున్నాడు. పాతింట్లో ఏముంటావులే అని బోయజు పెళ్ళైన కొన్నాళ్ళకి ఏం చేశాడంటే, ఆ బెత్లెహేము పట్టణమునకు తన పొలమునకు ఆనుకొని ఒక కొండ ఉండేదట. ఆ కొండను ఆ రాతిని తొలిపించి దానిని ఇల్లుగా చేశాడు. ఏది? కొండని. ఎందుకంటే అతను ఆస్తిపరుడు, ఐశ్వర్యం గలవాడు. కొండను తొలిపించి దాన్ని ఇల్లుగా మార్చుకున్నాడు. ఆ కొత్తగా కట్టుకున్నటువంటి ఇంటిలో ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడు అంటే సంసారం నూతనంగా ప్రారంభించాడు. ఇప్పుడు ఎవరిది ఇల్లు? ఒకప్పుడు కొండగా ఉన్నది, దాన్ని ఇప్పుడు ఏం చేశాడంటే ఇల్లుగా మార్చాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు సంసారం చేస్తున్నారు? ఎవరుంటున్నారమ్మా? నేను పాస్టమ్మా, ఆ బోయాజు, రూతు. అందరూ చెప్తూ ఉండాలి, మీకు అర్థం అవ్వాలని నా ప్రయాసం, నా బాధ ఇది. పండగ పూట వచ్చారు, ఏమండి ఒక మొక్కైనా అర్థం కాకుండా ఒత్తి చేతులతో పోతే ఎట్టు చెప్పు? నా ప్రయాసం అర్థం కాకూడదుగా. గమనించండి. ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? పాతిల్లా, కొత్తిల్లా? ఎక్కడ ఇల్లు అది? కొండను తొలిపించి మరి. అయ్యి బాబోయ్, బోయజ్కి ఎంత ప్రేమ చూడు. మామూలు ఇల్లు కట్టడమే వాడు ఏమండి వాళ్ళ ముంతాజ్ గట్ట షాజహాన్ ఏకంగా తాజ్మహల్ కట్టేశాడు. మనోడు మించిపోయాడు. రూతమ్మకి ఏకంగా కొండనే తొలిపించి ఇల్లు కట్టేశాడు. మీరేం కడుతున్నారమ్మా? అయ్యా, మీ భార్యలకి ఏం కడుతున్నారు? తాళి కట్టిల్లా సరిపోదా? మళ్ళా కట్టేది ఏముంది? కట్టాలా. మీరు పోయే ముందు నా భర్త నాకు ఇది మిగిలిచ్చిపోయాడు అని ఏదో ఒకటి గుర్తుపెట్టి పోండి. అన్యాయం చేయకండి, దండం పెడతాను.
మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన భార్యలకు కాస్త ఏదో ఒకటి చెయ్యండి. మీరు పోయిన తర్వాత మీ భార్య ఇంకొకరి ఇంటి దగ్గరికి వెళ్ళకుండా దేహే అని చేతులు అడగకుండా తన కాళ్ళ మీద తన ఆత్మ గౌరవంతో శ్రద్ధగా మంచిగా నిలబడటానికి ఏదో ఒకటి చేసిపో. ఇప్పుడే నీకంటే నీ ముందు భార్య పోతే పర్వాలేదులే, నీ భార్య కంటే ముందు నువ్వే పోతే ఆమె ఎవరు నమ్ముకుంటుంది? నేనే నమ్ముకొని వచ్చింది. బంధువులు విడిచిపెట్టేసింది, రక్త సంబంధాలు విడిచిపెట్టేసి, స్నేహితులు విడిచిపెట్టేసింది, ఊర్రోళ్ళని విడిచిపెట్టి నువ్వు నమ్ముకొని కేవలం నిన్ను నమ్ముకొని ఇంటికి వచ్చింది. మరి ఇంత నమ్ముకొని నీ ఇంటికి వస్తే ఏమండి, సాకలు దయ్యింది, వంట మనిషి అయింది, అప్పుడప్పుడు మంగళ దయ్యిద్ది నీకోసం. ఏమండి, సాకలు అంటే ఏంటి? నీ బట్టలు ఉతుకుతుందా? నీ బట్టలు ఉతికిద్ది, బట్టలు ఐరన్ చేసిద్ది, నీకు వంట మాస్టర్ రయానికి వంట పెట్టిద్ది, వంట చేసి పెడుతుంది. ఆ తర్వాత ఇంకేంటి, హౌస్ కీపరు అంటే ఇల్లు నువ్వు శుభ్రం చేసిద్ది. ఒక భార్య ఎన్ని వర్కులు చేస్తుందో చూడు. అదే పనులు బయట చేస్తే ఒక రోజు ఒక ఇంట్లో బట్టలు ఉతికితే ఎంత డబ్బులు, కూలి ఎంత ఇస్తున్నారు? ఏమంటే మేము చూస్తున్నాం, బట్టలు ఉతికితే వాళ్ళు ఎవరైనా స్త్రీలు ఉన్నారేమో చూస్తున్నాం. ఇంట్లో ఉదయం సాయంకాలం ఊడ్చి బోకులు గడిగి అంటే బట్టలు ఉతికితే నెలకు 3,000 అడుగుతున్నారు. నెలకు 3,000 రూపాయలు. అయ్యో బాబా, అంత 3,000 రూపాయలు ఎందుకులే? ఆ 3,000 రూపాయలు మిగిలితే మందిరానికి ఏదో దానికి పరిచయకు ఖర్చు వస్తుంది కదా అని ఎట్ట కూడా కింద మీద పడి వెళ్తున్నాం. 3,000 రూపాయలు మొత్తానికి. ఆ లెక్కన నీ భార్య ఎంత మేలు చేస్తున్నట్టు. భర్తలారా, పెళ్ళిళ్ళైన వాళ్ళు ఆలకించండి. ఏ పాస్టయ్య పండగ పూట మా శుభమా అని క్రిస్మస్ ఆరాధనకు వచ్చి మాకేంటి ఈ కుటుంబ పంచాలు ఏంటి? వినా, ఏ రోజు అయితేనంటే దేవుని స్తోత్రం చెప్పు ఒకసారి. మంచి డాన్సులు వేసి మా చూపులు ఉన్నట్టున్నారుగా. నేను నమ్మి ఇన్ని బాధ్యతలు చేస్తే ఏమండి, ఏం చేయాలి? నువ్వు భర్తగా ఏదో ఒకటి చేసి వెళ్ళండి. నువ్వు చచ్చే లోపు, నువ్వు పోయే లోపు, ప్రభు నేను పిలిచే లోపు భర్తగా నీ భార్యకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తావా, ఇన్సూరెన్స్ చేస్తావా, లేకపోతే సపరేట్ ఇల్లే కట్టి పోతావా? ఏదో ఒకటి సంపాదన వస్తుంది, మళ్ళీ నువ్వు లేకపోయినా వచ్చేటట్టు ఏదో ఒకటి చేసిపో. దేవుని స్తోత్రం. అది బాధ్యత కలిగిన భర్త చేసే పని. బోయాజు కూడా కొత్తగా పెళ్ళయిందని పాతింట్లో ఏముంటావులని కొండను తొలిపించి మరి ఇల్లు కట్టి అందులో కాపురం ఉంటున్నాడు. ఎవరు? బోయాజు, రూతు. అక్కడ ఆ ఇంటిలో ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పేరు ఓబేదు. చెప్పండి. ఆ ఇంట్లో అబ్బాయి పుడితే ఆ అబ్బాయి పుట్టినట్టుగానే ఉంటాడా? పెరగడా? పెరిగాడు, ఎదిగి పెద్దోడయ్యాడు. బోయాజు వాళ్ళ కొడుక్కి, ఎవరు? ఓబేదుకి పెళ్లి చేశాడు. రూతు గ్రంథం చివరి వచనంలో ఉంటుంది మీకు మాటలు. ఓబేదుకు పెళ్లి చేసిన తర్వాత ఓబేదుకు ఇంకో కొడుకు పుట్టాడు. అతని పేరు యెషయి. చెప్పండి ఏంటి? యెషయి. ఇప్పుడు యెషయి బోయాజుకి ఏమవుతాడు? మనవడు. ఇప్పుడు ఈ మనవడు కూడా పెరిగాడు, వృద్ధుడు. అదే ఇంటిలోనే ఇప్పుడు యెషయి కూడా వివాహం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆ యెషయి గారికి 2 కూతుర్లు, 8 మంది కొడుకులు. మొత్తం ఎంతమంది? 10 మంది. ఆశీర్వదించబడిన గృహం అది. ఇల్లు మామూలు ఇల్లు కాదు, కొండతో తలపించబడిన ఇల్లే కానీ చాలా దీవెనకరమైన ఇల్లు అది. జాగ్రత్తగా నండి, స్పీడ్గా వెళ్తున్నాను. ఆ 10 మంది కూతుర్లు కొడుకులలో పుట్టినటువంటి వాడు కడసరి వాడు. 8 మంది కుమారులలో చివరివాడు దావీదు. హల్లెలూయా, చెప్పలే గట్టిగా హల్లెలూయా. దావీదు. ఇప్పుడు దావీదు కూడా పెరిగి పెద్దోడయ్యాడు. ఏమండి? ఘనుడయ్యాడు, గొప్పోడయ్యాడు కదా. సరే, ఆలోచించాడు. దావీదు రాజుగా స్థిరపరచబడిన తర్వాత బెత్లెహేము పట్టణాన్ని చాలా ఘనంగా అభివృద్ధి చేశాడు రాజైన దావీదు.
అలాగే ఇప్పుడు రాజు అయ్యాడు కదా, ఇప్పుడు ఆ చిన్న ఇంట్లో ఎందుకుంటాడు దావీదు? ఇప్పుడు లేదు. ఆ ఇంటిని అలాగ పెట్టాడు, చాలా భద్రంగా పెట్టాడు, జాగ్రత్తగా చూసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేరు, ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉండట్లా. కానీ ఒకప్పుడు ఘనంగా వర్తిల్లినటువంటి ఇల్లు, కొత్త ఇల్లు. ఎప్పుడు బోయాజు గారు తన భార్యకు కట్టిన నూతనమైన సంసారానికి ప్రారంభించడానికి కట్టుకున్న ఇల్లు ఓబేదు సంసారం అయిపోయింది, యేషయి గారి సంసారం అయిపోయింది, దావీదు వరకు కూడా ఇల్లు ఉన్నది. ఇక రాజైన దావీదు రాజైన తర్వాత ఇప్పుడు చిన్న ఇంట్లో ఎందుకుంటాడు? కోటలోనికి వెళ్తాడు కదా, రాజధానిలోనికి వెళ్ళిపోయాడు, అంటే యెరూషలేముకి వెళ్ళిపోయాడు. యెరూషలేముకి వెళ్ళిపోయి అక్కడ రాజధానిలో కోటలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు అలా ఖాళీగా ఉండిపోయింది. తర్వాత జరిగిన పరిణామాలు, అబ్షాలోం తన కొడుకు విరోధం అయిపోవడం, దావీదు అరణ్యపాలైపోయాడట. అరణ్యపాలైపోయినప్పుడు అయ్యో దావీదు ఒక్కడైపోయాడేనని దావీదు దగ్గరికి 3 గుంపుల వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరంటే అప్పులు చేసుకుని వారు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, 3 అసమాధానం గలవారు. ఈ 3 రకాల గుంపుల వాళ్ళు దావీదు దగ్గరకు వచ్చారు. అసలుకే దావీదు తినడానికి తిండి లేదు, ఒంటరిగా ఉన్నారంటే మొత్తం ఈ 300 కంటే పైపెచ్చు జనాలు అందరూ వచ్చారు. త్వరగా ముగిస్తాను, కాస్త ఓపిక పట్టను, నన్ను భరించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పండుగ పూట ఆలస్యం చేస్తున్నాను అనుకోకండి. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. దావీదు అరణ్యములో ఉన్నాడని, జనులు కూడా ఉన్నారని 3 తెలుసుకున్నారు. గతించిన వారంలో మీకు చెప్పాను, దావీదు చచ్చిపోయే ముందు 3 గుర్తు చేసుకున్నాడట. ఎవరోళ్ళు గుర్తులేదు. పోయిన వారం కదమ్మా, 3 రోజుల కిందటే కదా చెప్పింది. యోవాబు బర్జిల్లయి కుమారులు 3, బహూరి ఊరివాడైన షిమి. చచ్చిపోయే ముందు ఈ 3 గుర్తు చేసుకుని వాళ్ళ కొడుకైన సొలొమోనుకు చెప్పి చచ్చిపోయాడు కదా. ఇక్కడ ఆలకించండి. బర్జిల్లయి కుమారులు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. అరణ్యమందు దావీదు గారు జనులు ఉన్నారని, టయానికి తిండి తినట్లేదని గ్రహించిన ఈ బర్జిల్లయి, మాకీరు, ఏమండి ఇంకా 3 వ్యక్తులు ఎవరో ఏమండి కలిసి పరుపులు, పేలాలు, గోధుమలు, తేనె, వెన్న, వేచిన గోధుమలు, గొర్రెలు పట్టుకొని అరణ్యములో దావీదు అతని జనులను అలసిపోతారేమోనని వాళ్ళ కోసం భోజనం సామాగ్రి మొత్తం తీసుకుని వెళ్ళారు. ఇది మీకు ఎక్కడ కనబడుతుంది అంటే సమూయేలు 2వ గ్రంథంలో మీకు కనబడుతుంది. ఎన్నో అధ్యాయమా? 17:28లో మీకు ఆ విషయాలన్నీ కనబడతాయి. జాగ్రత్తగా ఇక్కడ ఆలకిస్తూ ఉండండి, జాగ్రత్తగా వినండి ప్రియులారా. దావీదు రాజుగా అప్పుడు మరలా అభిషేకించబడ్డాడు. అబ్షాలోము చచ్చిపోయాడు దెబ్బకి, తన కుమారుడు విరోధం అయిపోయిన తన కుమారుడు చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదు మరలా రాజుగా స్థిరపరచబడ్డాడు. రాజుగా స్థిరపరచబడిన తర్వాత తనకు ఎవరెవరు మేలు చేశారో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నాడు. అప్పుడు దావీదు అరణ్యంలో ఎవడు తిండి పెట్టాడో, ఎవడు సాదుకున్నాడో ఆ బర్జిల్లయిని గుర్తు చేసుకున్నాడు. బర్జిల్లయిని రమ్మన్నాడు. బర్జిల్లయి, నేను మరలా రాజుగా స్థిరపరచబడుతున్నాను, రాజధానికి వెళ్తున్నాను, మరి నాకు సహాయం చేసావు కదా అరణ్యంలో, మరి ఇక్కడ నువ్వు ఉండి ఏం చేస్తావు, నాతో పాటు ఉండు అని అంటే, అయ్యో బాబోయ్ నాకు 80 సంవత్సరాల ముసలోనినైనా నేను ఇప్పుడు నీతో పాటు నేను ఎక్కడికి వచ్చేది, నేను రాలేను, అన్నపానముల రుచి నేను తెలుసుకోలేను, నాకు ఆ వయసు మీద పడిపోయింది, 80 సంవత్సరాల వయసు కలిగిన వాడిని, నీతో రావటానికి పోవటానికి నాకంత స్తోమత లేదు, బలం లేదు, శక్తి సామర్థ్యం లేదు. కాబట్టి అయితే ఒకటి, నేనైతే రాలేను కానీ నా కుమారులైన వారిని, నా కొడుకుని, నా కుమారులను నీ యొద్దకు పంపిస్తాను అన్నాడు. అతని బర్జిల్లయి గారి కుమారుడి పేరు ఏమిటంటే కింహాము. చెప్పండి పేరు, కింహాము. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 28వ వచనంలో 37-38వ వచనంలో ఈ బర్జిల్లయి కుమారుడి పేరు కనబడుతుంది. బర్జిల్ అంటే నీ దాసుడగు
ఈ కిమ్హాం అంటాడు. వాస్తవానికి బర్జిల్లై కొడుకు అతను, కిమ్హాం అనబడిన వ్యక్తి. ఇప్పుడు కిమ్హాము కుమారులు అంటే బర్జిల్లై గారి కుమారులు ఇప్పుడు దావీదుతో పాటుగా ఉన్నారు, దావీదుకు తోడుగా ఉన్నారు. వీటన్నిటినీ ఏమన్నా గుర్తుపెట్టుకున్నాడు దావీదు. ఇక దావీదు మరణించబోయే సమయంలో సొలొమోనుకి ఏం చెప్పాడు బర్జిల్లై కుమారుల విషయంలో? సొలొమోనా, ఈ బర్జిల్లై కుమారులు నేను అరణ్యంలో ఉన్నప్పుడు వీళ్ళు నాకు చాలా సహాయం చేశారు కాబట్టి నువ్వు వాళ్ళకు ఏదైనా ఇవ్వాలరా. గుర్తుపెట్టుకో, నీకు ఏం తోస్తుందో మంచి ప్రతిఫలం నువ్వు వాళ్ళకి ఇవ్వాలి, చక్కని బహుమానం నువ్వు అతనికి దయచేయాలి బాబు. నీ భోజనపు బల్ల దగ్గర కూర్చోడం మాత్రం కాదు, ఏదో ఒకటి నువ్వు చేయాలి అని అంటే, అప్పుడు దావీదు మహారాజు గారు ఏమండి కాలంలో ఈ ఇల్లు అని చెప్పాను కదా, ఎవరిది? దావీదు గారి పాత ఇల్లు ఉంది కదా, అంటే వాళ్ళ తాతది ఏది? బోయాజు గారిది. ఆ ఇంటిని ఖాళీగా ఉన్న ఇంటిని ఏం చేద్దాం, కిమ్హాంకి ఇద్దాంలే అని. బాబు కిమ్హాము, మీ నాన్నకి ఎట్లా నేను మేలు చేయలేకపోతున్నాను కాబట్టి ఇదిగో మీ నాన్నని బట్టి నీకు ఇదిగో మా ఇంటి మా పాత ఇల్లురా, ఇది మామూలు ఇల్లు కాదు ఇది, కాబట్టి చిన్న ఇల్లుని అనుకోవద్దు, దీనికి చాలా చరిత్ర ఉందని చెప్పి ఆ ఇంటిని బర్జిల్లై కుమారుడు కిమ్హాముకి ఇచ్చాడు. ప్రియులారా, కాలము గడిచే కొలది ఇప్పుడు కిమ్హాము మరణించాడు. ఇక అది ఏమని పిలువబడిందంటే గెరూతు కిమ్హాము గుహ లేదా గెరూతు కిమ్హాము సత్రముగా ఏర్పరచబడింది. ఇక కాలం గడిచే కొద్దీ ఇక కిమ్హాము వాళ్ళందరూ కూడా మరణించారు, చనిపోయేసరికి ప్రియులారా ఆ ఇంటిని ఇప్పుడు ఏం చేశారట, అయ్యో ఇంత ఘనమైన చోటు, ఘనమైనటువంటి చరిత్ర కలిగిన మంచి ఇల్లు ఇది, రాజులు ఉన్నారు, దీవెనకరమైన వాళ్ళు ఇందులో కాపురం చేశారు, దీనిని మనం ఎందుకు వ్యర్థంగా ఇలాగే వేస్ట్గా ఎందుకు ఉంచాలని దానిని సత్రముగా మార్చారు. ఆ సత్రానికి ఉన్నటువంటి పేరు గెరూతు కిమ్హాం. ఈ మాట మనకు యిర్మీయా గ్రంథం 41వ అధ్యాయం చివరి వచనంలో మనకు కనబడుతుంది. చూడండి, యిర్మీయా గ్రంథము 41వ అధ్యాయం, కాస్త పెద్దగా ఉంటుంది వచనం. చివరి వచనం చదవమ్మా, చివరి లైన్. బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కిమ్హాములో దిగిరి. కాలక్రమేణా ఆ సత్రానికి ఏం పేరు పడిపోయిందంటే గెరూతు కిమ్హాం. అంటే ఎందుకు ఆ సత్రానికి కిమ్హాం పేరు వచ్చిందంటే, దావీదు ఎవరికి ఇచ్చారు ఆ సత్రాన్ని? ఇప్పుడు ఆ ఇంటిని ఎవరికి ఇచ్చారు? కిమ్హాం. ఈ విషయం బైబిల్లో లేదు కానీ చరిత్ర ఇది, మనం బయట చదువుకుంటే దొరికే చరిత్ర ఇది. కిమ్హాముకు దావీదు గారు ఇల్లు ఇచ్చినటువంటి ఇల్లు అది. కాలక్రమేణా ఆ ఇంటిని ఏం చేశారంటే సత్రముగా మార్చారు. 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి బాబు ఇది అని దాన్ని కాస్త ఇంకొంచెం రీమోడల్ చేసి దాన్ని సత్రముగా మార్చారు. ఇప్పుడు లూకాసు వార్తలోనికి రండి, 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 6-7 వచనములు మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు తిరిగి ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎక్కడికి వచ్చారట? ఇప్పుడు యేసు ప్రభు అసలు ఎవరైనా మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో చదవగలిగితే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసు క్రీస్తు వంశావళి. స్తోత్రం చెప్పు ఒకసారి. అంటే అటు తిరిగి వచ్చి ప్రభు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు ఆ సత్రం ఎవరిది? ఓనర్ ఎవరు? స్వాస్థ్యం అన్నది యేసు ప్రభు స్వాస్థ్యం. అది భౌతిక పరంగా చూసుకుంటే సొంత ఆస్తది. ఆయన మెయిన్ ఓనర్ వచ్చాడు. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత మెయిన్ ఓనర్, ఒరిజినల్ ఓనర్ వచ్చాడు. కానీ ఎవరికి అర్థం కాలే, ఎవరికి తెలియలేదు. ఎవరో లేనని అనుకున్నారు, ఎవడు పుట్టాడు అని అనుకున్నారు. ఈ సత్రం ఎవరిది? అందరిదిలే అని అనుకున్నారు. కానీ అసలైన వాడు ఇంట్లో అంటుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. కానీ బాధ ఏంటో తెలుసా? అసలైన ఓనర్ వచ్చిన అసలైన ఓనర్కి ఏం లేదు, స్థలం లేదు.
వాస్తవానికి ఓనర్ ఆయనే. నిన్ను నన్ను కలగజేసిన వాడు ఆయనే. మనమే ఒక సత్రం కాదా? మనం సత్రం కాదా? ఇన్ని పండుగలు చేసాం, కొత్త బట్టలు ధరించుకొని వచ్చినాం. కానీ బాధ ఏమిటంటే ఆ సత్రంలో యేసు లేడు. ఈ సత్రంలో కూడా యేసు లేడు. ఈ సత్రంలో కూడా యేసు లేడు. నువ్వు ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నావు, క్రిస్మస్ పండుగలు చాలా చేస్తున్నావు, కానీ యేసుకు నీ జీవితంలో స్థలము లేకుండా నువ్వు ఎన్ని పండగలు చేసినది దండగే. నువ్వు ఎంత సంతోషంగా ఆర్భాటంగా నువ్వు పండుగ చేసినది వ్యర్థమే. యేసు నీ జీవితంలోకి ఆహ్వానించు చూడు. దేవునికి స్తోత్రం. ఆ సత్రంలో ఎవడెవడో ఉన్నాడు, యేసు ఒక్కడే లేడట. నీ జీవితంలో కూడా, నీ హృదయంలో కూడా ఎవడెవడో ఉంటున్నాడు, ఏవేవో ఉంటున్నాయి. తీసివేసి యేసుకు నువ్వు స్థలం ఇస్తావా? ఒక చిన్న జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పి ముగించేస్తాను. అందరు లేచి నిలబడండి. ఒక చోట ఓ సండే స్కూల్ టీచర్, ఈ మధ్యలో నేను వినిన విషయం ఇది. ఒక సండే స్కూల్ టీచర్ అట యేసు ప్రభు జన్మించినటువంటి ఆ విధానాన్ని డ్రామాగా చేసి ప్రజలు ఎదుట ప్రెజెంట్ చేద్దామని ఒక సండే స్కూల్ టీచర్ తన దగ్గర ఉన్నటువంటి పిల్లలకి అందరికీ నేర్పిస్తూ ఉంది. అందరికి ఒక్కొక్క పాత్రలు ఇచ్చారు. రే, నువ్వు హేరోదురా, మీరు దేవదూతలు, ఇదిగో నువ్వు యేసు ప్రభువి, నువ్వు మరియమ్మ, నువ్వు యోసేపువి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రలు, క్యారెక్టర్లు ఇచ్చారు. అదే సండే స్కూల్లోనే ఒక మూగ అబ్బాయి ఉన్నాడు. ఎవరు? ఒక మూగి పిల్లోడు. వాడు ఏడుస్తున్నాడు. దేనికి ఏడుస్తున్నాడు అంటే, నేను కూడా డ్రామాలో ఉంటాను, నేను కూడా చేస్తాను, నన్ను కూడా దేంట్లో పెట్టండి అని ఏడుస్తుంటే టీచర్ అంటుంది, డేవిడ్ నువ్వు చేయలేవు నాన్న, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. లేదు టీచర్, నేను కూడా చేస్తాను, మారం చేస్తాను, మాటలు రాకపోయినా మారం చేస్తాను, నేను కూడా ఆ డ్రామాలో ఉంటాను టీచర్, నన్ను కూడా ఇదే దేంట్లో ఒక దాంట్లో పెట్టండి. టీచర్ ఒక అర్ధగంట సేపు ఆలోచించింది. క్యారెక్టర్లు ఏమున్నాయబ్బా, ఏం క్యారెక్టర్లు అన్నీ ఫుల్ అయినాయి కదా, ఏం క్యారెక్టర్లు ఉన్నాయి ఆలోచిస్తే ఆమెకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. సరే, వీటికి మాటలు రావు కాబట్టి చేతి గుర్తులతోనే సరిపెట్టేట్టుగా ఒక క్యారెక్టర్ ఇద్దాం. ఆ క్యారెక్టర్ ఏంటంటే, మరియమ్మ యేసు ప్రభువును బిడ్డను మోస్తుంది కదా, ఆ బిడ్డను మోసినప్పుడు స్థలం కావాలి. పశువుల తత్వంలోకి వెళ్ళటానికంటే ముందు ఇంటింటికి అడుగుతుంది, అమ్మా నేను మీ ఇంట్లోకి వస్తాను, చేర్చుకున్నాను అడుగుతూ ఉంటారు కదా. అప్పుడు ఏం చేయాలంటే, వీడు మా ఇంట్లో స్థలం లేదు, వెళ్ళిపోండి అని చెప్పే డైలాగ్ అనమాట. అది నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, చేతితో సైగ చేయాలి. ఏంటి డైలాగ్ ఏంటి? మా ఇంట్లో స్థలం లేదు. ఇది వాడు ఆ మూగ అబ్బాయి డేవిడ్, అతని పేరు డేవిడ్. మరి చూసుకో డేవిడ్, నువ్వు కరెక్ట్గా మంచిగా చేయాలి, లేకపోతే డ్రామా అంతా వేస్ట్ అయిపోతుంది. డేవిడ్ చూసుకో, జాగ్రత్తగా చేయాలి నువ్వు అని అన్నారు. సరే టీచర్ చేస్తాలేండి అని అన్నాడు. వాడి భాషలో వాడి విధానంలో. ఇక మరుసటి వారికి క్రిస్మస్ వచ్చిందట. డ్రామా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా సూపర్గా చేశారు. మరియమ్మ క్యారెక్టర్, మరియమ్మ అమ్మాయి మంచిగా చేసింది. ఇంకా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు యోసేపు మరియ ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని ఆ ఇబ్బంది పడుతూ కష్టపడుతూ వస్తూ ఉంటే అది చూస్తున్నాడు. ఎవడు ఇంట్లో ఉండి అంత సెటప్ అంతా చేశారనమాట. ఈ మూగ అబ్బాయి లోపల ఉన్నాడు. వాడు లోపల ప్రిపేర్ అవుతున్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు అని చెప్పాలి. అంటే అర్థం ఏంటి? అది అని చెప్పాలి. ఆ లోపల ప్రిపేర్ అవుతున్నాడు. వెనకల నుంచి సండే స్కూల్ టీచర్ చెప్తుంది, డేవిడ్ మర్చిపోవద్దు నాన్న, డేవిడ్ మర్చిపోవద్దు, కరెక్ట్ చేయాలి అంటున్నాడట. ఈలోగా టన్ 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 తలుపు కొట్టారు. ఎవరు? యోసేపు మరియమ్మ. ఆమె ఇబ్బంది పడుతుంది, ఆమె ఎందుకు తలుపు కట్టింది? యోసేపు గారు తలుపు కొట్టారు. మనోడు చూశాడు. ఇక మరియమ్మ ఏ పొజిషన్లో ఉంటుంది చెప్పండి? ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా. అప్పుడే బిడ్డనగా అన్నది, ఇబ్బందులు పడుతూ ఉంటుంది.
చాలా ప్రయాసపడుతుంది. వెంటనే ఆమె చూశాడు, బాబుని చూశాడు, చిన్న బిడ్డని. వాడికి ఏమనిపించిందో, డేవిడ్ పొమ్మని చెప్పురా, ఒరే పొమ్మని చెప్పురా అని వాళ్ళు సండే స్కూల్ టీచర్ అంటారు. వాడు అంటున్నాడు, వాడు కళ్ళనిగా అరుస్తున్నాడు, మూగబ్బాయి. వాడికి ఏమర్థమైందో ఎవరు అందరూ ఆశ్చర్యపడి చూస్తున్నారు. వాళ్ళ సండే స్కూల్ టీచర్ ఏమో బీపీలో వేసిపోతుంది. ఒరే డేవిడ్ పొమ్మని చెప్పురా, పొమ్మని చెప్పురా, స్థలం లేదని చెప్పురా, పోరా పొమ్మని చెప్పురా, నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాడు. వాడు మాత్రం ఆ మూగబ్బాయి ఏడుస్తూ రండి ఇంట్లోకి రండి. వాళ్ళు బయటే ఉన్నారు, వాళ్ళు రాకూడదు కదా. వాళ్ళు వస్తే ఏమైతే డ్రామా మొత్తం పోయిద్ది. వారం రోజులుగా ప్రిపేర్ అవుతున్నారు, మొత్తం నాశనం అయ్యిద్ది. ఆ లోపలికి వస్తే ఆ లోపలికి బయటే ఉంటున్నారు. ఆమెమో ఇబ్బంది పడుతున్నాను. ఆ స్థితి అంతా చూశాడు. ఆ మూగబ్బాయి చూసి ఏడుస్తూ రండి లోపల అంటున్నారు. మొత్తానికి చెడదొప్పాడు. మొత్తానికి వెంటనే సైడ్కి పిలిపించి, కొట్టబోయింది కానీ ముందు కనుక్కుందాం. సైడ్కి పిలిపించి, డేవిడ్ ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు నీకేం చెప్పాను డైలాగు, ఇంట్లో స్థలం లేదు వెళ్ళిపో అని చెప్పేది కదా నీకు డైలాగు. ఎందుకు అలా చేయలేదు, చేస్తావని కదా నీకు ఇచ్చింది, చేస్తావు నువ్వు అన్నావు కదా, ఎందుకు చేయలేదు అని అంటే అబ్బాయి అన్నాడట తన మూగి భాషలోనే, యేసయ్యే నా ఇంటికి వస్తానట్టు నేను ఎందుకు వద్దని చెప్తాను టీచర్. నేను వద్దనలేకపోయినా ఆమె అంత ఇబ్బంది పడుతుంటే చిన్న బిడ్డ, నేను ఎందుకు కాదని, నా దగ్గర ఎందుకు స్థలం లేదు, స్థలం ఉంది. దేవుని స్తోత్రం. ఇది నవ్వటానికి నవ్వులాటగా ఉంది కానీ చాలా ఆలోచనాత్మకంగా ఉంది. హల్లెలూయా. వాడి జీవితంలో వాడికి అర్థమైంది ఏమిటంటే, యేసుకు నేను చోటు ఇవ్వాలి, యేసుకు నా జీవితంలో చోటు ఇవ్వాలి, నా ఇంటిలో చోటు ఇవ్వాలని వాడికి అర్థమైంది. ఈరోజు నీకు అర్థమైందా? ఆ రోజు యేసయ్యకు సత్రంలో, అని సొంత సత్రం, అది ఓనర్ ఆయన, కానీ స్థలంలో అక్కడ స్థలము లేదు. ఈ పూట నువ్వే ఆ సత్రంగా ఉన్నావేమో. స్థలము లేని సత్రంగా కాదు, యేసుకు స్థలం ఇచ్చే సత్రముగా మనము మారుదుముగాక. అట్టి యేసును మనం కలిగి ఉండే జీవితాలుగా ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభాకర్ గారు అయ్యా పైకి రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎన్నో విషయాలు ప్రభు ఈ దినాన్ని మనతో మాట్లాడి ఉన్నారు. క్రిస్మస్ సందర్భముగా ఎన్నో సంగతులు మనం విన్నాం. ప్రార్థన చేసుకొని త్వరగా మునిగించుకొని మనం ముందుకు సాగి వెళ్ళిపోతాం.